చెప్పిందే చేస్తాం, చేసేదే చెబుతాం అన్న కూటమి ప్రభుత్వ హామీ నెరవేరింది. పాలనా సౌలభ్యం, భౌగోళిక సౌకర్యం కోసం 2 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. మార్కాపురం, పోలవరం గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అన్ని రకాల అభివృద్ధి సాధ్యమని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో వెనుకబడిన మార్కాపురం ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నో దశాబ్దాల కలగా ఉన్న మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. తమ డిమాండ్ నెరవేర్చినందుకు ఆ ప్రాంతవాసుల్లో ఆనందం పెళ్లిబూకుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్ అత్యంత వెనుకబడిన ప్రాంతం. జిల్లా కేంద్రమైన ఒంగోలుకు మార్కాపురం డివిజన్ 100 కిలోమీటర్లు పైబడి దూరం ఉంటుంది. అదే డివిజన్లో ఉన్న గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు 150 కిలోమీటర్లు పైబడి జిల్లా కేంద్రమైన ఒంగోలుకి దూరంగా ఉన్నాయి. దీంతో ఒంగోలుకు రావాలంటే వ్యయ ప్రయాసలు తప్పలేదు. వెనుకబడిన మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ వినిపించింది. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. మార్కాపురం ప్రజల డిమాండ్ను మాత్రం అప్పటి సీఎం జగన్ రెడ్డి పట్టించుకోలేదు. నాటి మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా మార్కాపురం జిల్లాపై నోరు మెదపలేదు. అప్పటి నుంచి జిల్లా కోసం మార్కాపురం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన మాట వాస్తవం. 2024 ఎన్నికల నాటికి సీన్ మారింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి అధికారానికి రాగానే ఆ దిశగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగా ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలు కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గంలోని కురిచేడు, దొనకొండ మండలాలు కలపాలని ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు అందాయి. అయితే కురిచేడు, దొనకొండ ప్రజలు మాత్రం ప్రకాశం జిల్లాలోనే కొనసాగుతామని ప్రభుత్వాన్ని కోరారు. స్థానికుల అభ్యర్థనల మేరకు దర్శి నియోజకవర్గం మొత్తాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నూతన జిల్లా మార్కాపురంలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలను చేర్చారు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా పరిపాలన మొదలైంది. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసినా మార్కాపురం జిల్లా ఏర్పాటు కాలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరకే జిల్లా ఏర్పాటు చేయడంతో స్థానికులు సంబరాల్లో మునిగిపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. గతంలో మార్కాపురం అనే ప్రాంతం ప్రకాశం జిల్లాలో పశ్చిమాన వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. గత పాలకులు మార్కాపురం అనే ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించి అన్ని సౌకర్యాలు కల్పించి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఏమీ చేయకుండా అన్ని నిరాశపరిచారు. గడిచిన ఎన్నికలకు ముందుగా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురానికి వచ్చి తన పుట్టినరోజున మాట ఇచ్చారు. ఏదైతే ఉందో మార్కాపురాన్ని ఖచ్చితంగా ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తాము, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేస్తామని చెప్పినారు. ప్రస్తుతానికి ఆ మాదిరిగా ప్రస్తుతం నూతన సంవత్సరం అడుగు పెట్టబోయే ప్రారంభకంలో ఉందని చంద్రబాబు నాయుడు గారు తన మాట నెరవేర్చుకున్నారు. అనేక పర్యాయాలు ఉద్యమాలు, నిరాహార దీక్షలు అనేకంగా చేయటం జరిగింది. అయితే మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు మార్కాపురం వచ్చి మీ కోరిక నేను నెరవేరుస్తాను, రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మార్కాపురం జిల్లా చేస్తారని చెప్పి మాట నిలబెట్టుకున్న మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అయితే ఇవాళ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ మార్కాపురం జిల్లాను మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి 4 నియోజకవర్గాలు కలిపి ఇవాళ జిల్లా ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇష్టాసారంగా జిల్లాలు ఏర్పాటు చేసి ఎలాంటి ఉపయోగం లేకుండా జిల్లాను మార్కాపురం జిల్లా ఇవ్వకుండా ఇవాళ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ విపరీతమైన కరువు కాటకాలతో ఈ వెనుకబడిన పశ్చిమ ప్రాంతానికి ప్రజల ఆకాంక్ష మేరకు, వారి అభ్యర్థన మేరకు ఇక్కడ వీళ్ళ వెనుకబడితనాన్ని దూరం చేసే విధంగా ప్రజల కోరిక మేరకు మా గౌరవ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు వారు ఎన్నికల హామీగా ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చి ఆ మాట ప్రకారం నిలబడి మరి మాకు జిల్లా ప్రకటించినందుకు వారికి మరీ ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పాటు కందుకూరు, అద్దంకి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలుకు సమీపంలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని 100 కిలోమీటర్ల పైబడి దూరం ఉన్న నెల్లూరు జిల్లాలో కలిపారు. అలాగే అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో కలిపారు. దీంతో ఆ 2 నియోజకవర్గాల ప్రజలకు జిల్లా కేంద్రాలు దూరమయ్యాయి. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలు తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని స్థానికులు ఆందోళనలు చేసినా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ఆ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపారు. దీంతో కందుకూరు, అద్దంకి నియోజకవర్గాల ప్రజల కష్టాలు కూడా తీరనున్నాయి.